హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్ చాట్ విత్ సింధు. ఇవాళ మన ఛానల్లో వచ్చేసరికి సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి అయితే నేను పెడుతున్నాను. ఇదైతే నేను కేజీల లెక్కన అలాగే గిన్నెల లెక్కన కూడా చెప్తానండి. మనం మార్కెట్లో పీసెస్ కొట్టించుకొని వచ్చినా సరే గిన్నె కొలతల్లో కూడా నేను కరెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తాను. ఈ మెజర్మెంట్స్ ఫాలో అవుతూ మీరు పచ్చడి అయితే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. నేను చెప్పినట్లు మీరు గనక పచ్చడి పెట్టినట్లయితే ఎన్ని సంవత్సరాలైనా సరే ముక్క మాత్రం మెత్తబడదండి, గట్టిగానే ఉంటుంది. అట్లాగే టేస్ట్లో ఎటువంటి చేంజ్ ఉండదండి. కాబట్టి ఈ వీడియో చూస్తూ మీరు డైరెక్ట్గా పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు. దీనికోసం మార్కెట్ వెళ్ళి నేను ఒక 2 kgs మ్యాంగో అయితే తీసుకున్నాను. దాదాపుగా 4 గిన్నెల మామిడికాయ ముక్కలు అయితే నాకు వచ్చాయన్నమాట. దానికోసం వచ్చేసరికి ఒక పచ్చడి పెట్టే బౌల్ని తీసుకొని వెడల్పాటి గిన్నెనే తీసుకోండి. ఎందుకంటే మనం ముక్కలు కలిపేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ముక్కకి మనం పెట్టే ఉప్పు కారం ఏదైనా సరే బాగా పట్టాలి అంటే వెడల్పు గిన్నెనే తీసుకోండి. అట్లాగే ముక్కలకి ఫస్ట్ ఆయిల్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ముందుగా యాడ్ చేయడం వల్ల ముక్క అనేది సంవత్సరం అయినా సరే ముక్కలు పాడవ్వవు, అలాగే పచ్చడి కూడా టేస్ట్ మారదనమాట. అట్లాగే 1 కప్ సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. 1 కప్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ముక్కకి పట్టే విధంగా చాలా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. 1కి 2 సార్లు ముక్కను చూసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. చూడండి, ప్రతి ముక్కకి మనం కలిపిన నూనె, ఉప్పు అన్నీ పట్టాయి. తర్వాత చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 కప్ చిల్లీ పౌడర్, అలాగే మెంతు పౌడర్, ఆవాల పిండి యాడ్ చేశాను. తర్వాత మిగిలిన మనం 1 లీటర్ ఆయిల్ అయితే పడుతుందని చెప్పాను కదా, రిమైనింగ్ 800 ml ఆయిల్ అయితే నేను పోసాను. అంటే గిన్నె కొలతల్లో వచ్చేసరికి 2 గిన్నెల నూనెని అయితే నేను తర్వాత యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి చిన్నుల్లిపాయలు యాడ్ చేసాం. చిన్నుల్లిపాయలు వేయడం వల్లనే పచ్చడికి ఇంకా టేస్ట్ వస్తుందండి. మేమైతే చిన్నుల్లిపాయలను ప్రతి దాంట్లో యూజ్ చేస్తామండి. దీంట్లో ఇంకా ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. మీరు కూడా చిన్నుల్లిపాయని వేసి చూడండి, టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. అంతేనండి, చూసేశారు కదా మామిడికాయ పచ్చడి అయితే ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇలా నేను చూపించినట్లు చాలా సింపుల్గా మామిడికాయ పచ్చడి అంటే మన ఆవకాయ పచ్చడి కలుపుకున్న తర్వాత మనకి జాడీ అవైలబుల్ ఉంటే ఇంకంతకు మించి బెస్ట్ ఆప్షన్ అయితే లేదండి. మా దగ్గర అయితే జాడీ లేదు కాబట్టి నేను ఇలాగా ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేసుకుంటున్నాను. తప్పుగా అయితే అనుకోవద్దండి, జాడీ మాకు సిటీలో అవైలబుల్ లేదు, కొనడానికి కూడా చాలా కష్టం అనమాట. అంతే. వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా కంపల్సరీ షేర్ చేయండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి